నీ కార్యకర్తలని వదిలేసి చూడు, కత్తితోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్ళు పరాపరా కోసేసి వదిలేసి చూడు. వాళ్ళు నిన్ను తిరగబడి తన్నపోతే అప్పుడు అడుగు. నీ తెలుగుదేశం వాళ్ళ బందర్లో పరిస్థితి ఏంటి అంటే, నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా, నువ్వు తాడేసి కట్టేసేసిన పరాపరా కత్తితోటి తీసుకుని ఆ తాడు కోసేస్తే నీ గన్మెన్లు ఉన్నా సరే నిన్ను కుమ్ము కుమ్మి కొట్టపోతే అప్పుడు అడుగు. అడుపు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ. మన ఇంటో వాళ్ళు భాషాగాడు, శివరామకృష్ణ గారు, మన సమాధుల తోటి దగ్గర బాబాయ్, మీ కుమ్ముడికి కార్యకర్తలు అందరూ అల్లాడి ఏడుస్తున్నారు. ఏంట్రా బాబు మన జెండా మోసింది, బాధలు పడింది, వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను. ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. మీరు ఒక కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్ళని పరపర కోసేయండి. నేను చెప్పింది నిజం జరగకపోతే, నీ కార్యకర్తలు నిన్ను కుమ్మిపోతే ఇప్పుడు నన్ను అడుగుపల్లి.